ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి నవాహ్నిక వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా ప్రారంభమై 3వ రోజులకు ప్రవేశించాము. ఈరోజు ఉదయం స్వామివారు యోగాసనంలో యోగనరసింహ స్వామిగా సింహవాహనంలో వేంచేసి యోగ సాధనతో దుర్గుణాలను నిర్జించి తనను పొందవచ్చనే సందేశాన్ని భక్తులందరికీ ఇచ్చారు. సాయంకాలం స్వామివారు ముత్యప్పందిరి వాహనంలో వేంచేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మగా రుక్మిణి సత్యభామ సమేతంగా బకాసురుణ్ణి వధిస్తూ అనేకమైన విశేష తిరువాభరణాలతో అలంకారమై ముత్యప్పందిరిలో స్వామివారు వేంచేస్తూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ తాను పుట్టక ముందే తాను భగవంతుడని లోకానికి తెలియజేశారు. శిశువుగా ఉన్నప్పుడే వృత్రాసురుడు, శకటాసురుడు, బకాసురుడు, కాళింగుడు మొదలైన అనేక రాక్షసులను నిర్జించి తాను భగవంతుడనే విషయాన్ని భక్తులకు నిరూపించుకున్నారు. అది ద్వాపర యుగ ధర్మంగా. స్వామివారు అటువంటి లీలలను చేయకపోతే స్వామిని భగవంతుడిగా గుర్తించలేరనే సిద్ధాంతంతో స్వామివారు అలా చేశారు.
చంద్రుడి అధిష్టాన క్షేత్రమైన తిరుమలలో చంద్రుడి మణి అయిన ముత్యాలతో అలంకరించిన మణిమంటపంలో చంద్రవంశపు రాజుగా శ్రీకృష్ణుడిగా స్వామివారు చంద్రోదయ సమయంలో విహరించడం భక్తుల యొక్క అనేక జన్మల సుకృతం. ఈ దర్శనం వలన భక్తులకు స్వామివారి దివ్యమైన అనుగ్రహంతో పాటు జాతకరీత్యా చంద్రుడి వల్ల ఉన్న నష్టాలు తొలగిపోయి చంద్రుడి యొక్క గుణాలైన స్త్రీ మార్గంగా తల్లి, భార్య, సహోదరి, కూతురు మొదలైన వారి వల్ల అనేకమైన అనుకూలాలు, అలాగే విదేశీ యాత్రల వల్ల విద్యార్జనం, ద్రవ్యార్జనం, వ్యాపారం మొదలైనవన్నీ కూడా సుముఖంగా జరిగి ఓషధులకు, వనస్పతులకు అధిపతి అయిన చంద్రుడి అనుగ్రహం వల్ల దివ్యమైన ఆరోగ్యం, దీర్ఘమైన ఆయుస్సు కూడా సంభవిస్తుంది. ఇది 3వ రోజు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ వైభవాలు. ఓం నమో వెంకటేశాయ.